అర్బన్ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో సుమారు 4 సంవత్సరాల క్రితము నిజామాబాద్ నగర నడిబొడ్డున కళాభవన్ గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 50 కోట్లు శాంక్షన్ చేసింది. యాక్చువల్గా ఈ ప్రాజెక్టు కాస్ట్ 120 కోట్లు. తర్వాత వర్క్ అయ్యేటప్పుడు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ అమౌంట్ దానికోసం ప్రయత్నం చేసి ప్రభుత్వం శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉండే. ప్రభుత్వం మారింది. ఇప్పుడు నేను కాంట్రాక్టర్ అనిరుద్ధ్ గుప్తా గారితో నేను మాట్లాడడం జరిగింది. 50 కోట్ల పని కంప్లీట్ అయింది. వారికి 25 కోట్లు ఒక సంవత్సరం నుండి అమౌంట్ రావాలా, బిల్ పెండింగ్ ఉంది. ఇంకా సుమారు 70 కోట్ల ఫండ్ అవసరం ఉంది. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నిజామాబాద్ జిల్లాకు వేలాది మంది కళాకారులకు అడ్డా ఇది. ఇన్ని సంవత్సరాల నుండి ఒక చెప్పుకోదగ్గట్టు కళాభవన్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్కు వేలాది మంది ఉన్న కళాకారుల ఈ సెంటర్లో కళాభవన్ శాంక్షన్ అయినప్పుడు మేమందరం సంతోషపడ్డాం. యాక్చువల్గా అద్భుతమైన ఈ స్ట్రక్చర్ చూస్తూ ఉన్నాం ఇక్కడ, వెరీ గుడ్. బట్ ప్రభుత్వానికి నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ పెండింగ్ బిల్స్ 25 కోట్లు వెంటనే విడుదల చేయాలని, మరియు ఇంకా ఫండ్ ఏదైతే నీడ్ ఆఫ్ కంప్లీట్ కావాలంటే ఇంకా 70 కోట్లు అవసరం ఉంది, అది కూడా శాంక్షన్ చేయాలని నేను నా అర్బన్ నియోజక ప్రజలందరి తరఫు నుండి, ముఖ్యంగా కళాకారుల నుండి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దయచేసి మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడకుండా, ఎందుకంటే వందలాది మంది వేలాది మంది భవిష్యత్తులో చిరస్థాయిగా ఉండిపోయే ఈ కళాభవన్ని పూర్తి చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేయాలా, పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు స్పెషల్ ఫండ్ ఇస్తారా? మీరు ఇంతకుముందు చెప్పారు మేము ఒక నోరు కట్టుకొని మీరు ఇస్తారా, నోరు కట్టుకొని ఇస్తారా, స్పెషల్ ఫండ్ ఇస్తారా, ఏ విధంగా ఇస్తారో దయచేసి ఈ కళాభవన్ పూర్తి కావటానికి పెండింగ్ బిల్స్ శాంక్షన్ చేయాలని, ఇంకా అవసరం ఉన్న నిధులు 70 కోట్లు మీరు శాంక్షన్ చేయాలని మరొక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా నియోజకవర్గ ప్రజల తరఫు నుండి, కళాకారుల తరఫు నుండి నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై.